ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి మెల్లగా వేడి రాజుకుంటోంది. త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుకి దారితీస్తున్నాయి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రెండు చోట్ల కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఆశావాహుల జాబితా కూడా సిద్ధమవుతోందంటున్నారు. ఈ ఎన్నికలు గెలిచేందుకు బీజేపీ సిద్ధం చేసిన వ్యూహం ఏంటి? రేసులో ఉన్న ఆశావాహులెవరు? తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఖాళీ అవనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో ఈసారి సత్తా చాటడం మరో ఎత్తుగా భావిస్తోందట కాషాయ పార్టీ. క్యాడర్ను ఇప్పటికే అప్రమత్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వంపై విద్యావంతులు, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు కదులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బీజేపీలో టికెట్ ఆశిస్తోన్న నేతల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రెండు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలో దించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా మంది టికెట్ కోసం ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, సారంగుల అమర్నాథ్, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారట. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయంటున్నారు. వరంగల్ స్థానానికి పెద్దగా పోటీ కనిపించట్లేదని బీజేపీలో చర్చించుకుంటున్నారు. ఇక హైదరాబాద్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆయన వర్గం చెప్తోన్నా చివరి నిమిషంలో బీజేపీ స్టేట్ చీఫ్ బరిలో నిలిచినా ఆశ్చర్యం లేదని మరికొందరు చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఇక వరంగల్ స్థానంలో బలమైన స్థానిక నేతను నిలబెట్టి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికలు బీజేపీకి నల్లేరుపై నడక కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంతో ఉంది. అటు బీఆర్ఎస్ కూడా గ్రాడ్యుయేట్ స్థానాల్లో తమ పట్టు నిలుపుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. కానీ అంతర్గత విభేదాలు రాకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా హైకమాండ్ కసరత్తు చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నట్లు సమాచారం. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ ఎంతవరకు చెక్ పెట్టగలుగుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.